ఈ నెల 28న నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆదిలాబాద్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. బీజేపీ హఠావో భారత్ బచావో నినాదంతో రాహుల్ గాంధీ పనిచేస్తారని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ నాగ్పూర్ సభకు హాజరు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. యావత్ భారతదేశానికి సంబంధించి ఈరోజు మతతత్వ శక్తులతో ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తా ఉన్న యువతకు సంబంధించి ఉపాధి లేకుండా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతూ ఈరోజు మతం పేరు మీద, కులం పేరు మీద నడవాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవిర్భావం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మై తయారు అనే ఒక స్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు, యావత్ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. బీజేపీని ఈరోజు బీజేపీ ముక్త దేశాన్ని రావాలని ఒక పిలుపునివ్వడానికి నాగ్పూర్లో సభ నిర్వహిస్తా ఉన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కోరుకున్న మార్పులో భాగంగా తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం నుంచి నాగ్పూర్ దగ్గరే ఉన్నటువంటి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఎక్కువగా మనందరూ కూడా ఆ సభ విజయవంతం చేయడంలో అది మహారాష్ట్రలో జరుగుతూ ఉన్నా కూడా నాగ్పూర్ తెలంగాణలో అంతర్భాగమైన విధంగా ఇచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 139 సంవత్సరాల వేడుకలు మనం ఎవరైతే మన వ్యక్తిగతంగా జన్మదిన వేడుకలు, ఇతర వేడుకలు జరుపుకుంటామో ఈరోజు